ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. అంటే ఎవరి యందు? అంటే ప్రభు అందండి. మనము దేవుని యందు ఆనందించేటువంటి బిడలుగా ఉండాల. ఈ లోకంలో ఉండేటువంటి వాటిని చూసి మనం ఆనందిస్తే ఆ ఆనందము కొద్దిసేపు కూడా నిలవదండి. ఆ ఆనందము తుడుచుకొని పోతుంది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి బట్టి ఆరాధిస్తామో, దేవుణ్ణి బట్టి ఆనందిస్తామో, మనకు శ్రమ కలిగినా, బాధ కలిగినా, వీటికి మించిన దేవుడు మనకున్నాడని దేవుణ్ణి బట్టి మనం ఆనందించే బిడలుగా ఉండాలండి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఒకసారి చెప్తే వినమని. దేవుడు 2 సార్లు చెప్తున్నాడు, మరలా చెప్తున్నాను ఆనందించుడి. అంటే మనం దేవుని యందు ఆనందించేటువంటి బిడలుగా ఉండాలండి. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అనేక మంది దేవుని యందు ఆనందించారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు యవనస్తులు, వాళ్ళు ఆ ప్రతిమకు మొక్కలేదని అగ్నిగుండంలో వేసినప్పుడు మా ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదు, మేము దేవుడికే నమస్కారం చేస్తామని దేవుడికి వాళ్ళు విధేయతలుగా ఉన్నారు. దేవుడు వాళ్ళని కాపాడారండి. అంటే మనం దేవుని సంతోషపరిచే బిడలుగా ఉండాలా, దేవుణ్ణి మనం బాధపరిచే బిడలుగా ఉండకూడదు. దేవుడు వస్తే మనం ప్రాణాలు కూడా దేవునికి సమర్పించే బిడలుగా ఉండాలి. కానీ కొంచెం డబ్బులు ఇస్తాము అమ్ముడుపోయేటువంటి బిడలుగా ఉండకూడదండి. అంటే దేవుడు అన్ని రకాలుగా మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. పరలోకం ఎవరికి ఊరికే రాదండి. కొన్ని అగ్ని పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఆ పరీక్షలు ఎప్పుడైతే మనం పాస్ అవుతామో, పై తరగతికి ఎలా వెళ్తున్నట్లుగా దేవుడు పరలోకానికి కూడా మనం సమీపంగా అవుతాం. కాబట్టి ఆయన మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము మీ యందు ఆనందించే బిడలుగా ఉండాలయ్యా. ఒకసారి చెప్తే మేము వినమని 2వసారిగా చెప్తున్నారు. ప్రభువునందు ఆనందించాలంటే మీ యందు ఆనందించే బిడలుగా ఉండాలి. మాకు శ్రమలు కలుగుతాయి, మనుషులు అనగా శ్రమలు, బాధలు, కష్టాలు కలుగుతాయి. అయితే మేము మిమ్మల్ని బట్టి సంతోషించే బిడలుగా జ్ఞాపకం చేసుకొని, మీకు సమస్తం తెలుసు, మీకు సిలువ వేస్తారని తెలుసు, మీరు చనిపోయి తిరిగి లేస్తారని మీకు సమస్తం తెలుసు. మనుషులు మిమ్మల్ని నిందిస్తారు, గాయపరుస్తారు, చంపివేస్తారని కూడా మనుషులు తెలుసాయి. అయినా కూడా మీరు ఈ లోకానికి వచ్చేదే కాకుండానయ్యా మీరు ఆనందించారు, పరిశుద్ధాత్మను ఆనందించారు. ఈ లోకం పట్ల కాదు, మేము కూడా ఈ లోకంలో సమస్యలను చూసి బాధపడకుండా పరిశుద్ధాత్మలో మీరున్నారనే ధైర్యాన్ని బట్టి మేము ఆనందించే బిడలుగా ఉండునట్లుగా ప్రార్థన చేస్తున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విసిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.